పోలీసులను టచ్ చేస్తే వదిలే ప్రసక్తే లేదు. యూనిఫామ్లో ఉన్న పోలీసులకు టచ్ చేస్తే బౌన్సర్లతో పాటు వారి ఏజెన్సీలను వదిలే ప్రసక్తి లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హెచ్చరించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్కు సంబంధించిన బౌన్సర్లు సంధ్య థియేటర్ వద్ద అతిగా ప్రవర్తించాలని తెలిపారు. బౌన్సర్ల చట్టానికి వ్యతిరేకంగా ప్రజలపై దాడులు బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. ఇక నుంచి వివిఐపీలు తమ కార్యక్రమాలు నిర్వహించుకునే బౌన్సర్లు తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపిన నేపథ్యం ఉంది. నిన్న గట్టిగా హెచ్చరించిన నేపథ్యం ఉంది. ఒక పక్కన జరిగినటువంటి తొక్కిసలాటలో ఏదైతే సంధ్య థియేటర్లో జరిగిన పుష్ప 2 సినిమా అది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇబ్బందిగా ఉందో, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక మంది మనోభావాలను కూడా దెబ్బేసింది. రేవతి అనేటువంటి మహిళ మృతి చెందినప్పటికీ కూడా వాళ్ళ కుమారుడు కూడా వెంటిలేటర్ మీద మృత్యుతో పోరాడుతున్నటువంటి సందర్భాలు అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు అతి ఉత్సాహమైన తోపులాటతోని ఒక మహిళ మృతి చెందింది. ఆ మహిళా మృతితో పాటు ఆ కుమారుడు కూడా ఇలా మృత్యువుతో పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా రేగినటువంటి ఈ బౌన్సర్లో ఉన్నటువంటి వ్యవస్థ. పబ్బులకు పోయినా, బార్లకు పోయినా, ఇంకెక్కడికైనా పోతే ఈ బౌన్సర్లు ఇలా బాడీని పెంచుకొని ఇలా వాళ్ళు దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా బౌన్సర్లు వల్లనే ఇలా ఎంత ప్రమాదం ఉందో అర్థమైంది. కాబట్టి హైదరాబాద్ సివి ఆనంద్ సార్ కూడా నేను హెచ్చరించిన నేపథ్యం ఉంది. ఒళ్ళు జాగ్రత్త, బౌన్సర్లు మీ తగిన చర్యలు తీసుకోకపోతే మీకున్నటువంటి పరిస్థితిని మీరు అధిగమిస్తున్నారు. మీ బౌన్సర్ లోబడి మీరు పనిచేయకపోతే జైల్లో ఊచలెక్క పెడతారు. మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా మీ మీద కంప్లైంట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదని కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యం ఉంది. బౌన్సర్లకు సంబంధించిన వార్త. ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో, ఎవరైతే బాడీ బిల్డర్స్ ఉన్నారో చాలా జాగ్రత్త చూసుకోండి. లేకపోతే ఈ 2025లో జరిగేటువంటి ఏ సంఘటనలు ఉన్నా కూడా భయంకరమైనటువంటి సంఘటనలు రాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి హైదరాబాద్ సిపి ఆయన హెచ్చరించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.